సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్ ఈసారి ఏ విధంగా ఉంది, అలానే 2024-25 క్రమంలో మొదట ఓటాన్ బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితి 3 నెలలకి సంబంధించి ఇప్పుడు రాబోయేటువంటి మిగతా కాలానికి ఫుల్ బడ్జెట్ పెట్టింది. ముఖ్యంగా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వరాలేంటి, ఓవరాల్గా దేశ ప్రజలకి ఒరిగిందేంటి, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉంది ఓవరాల్గా కేంద్ర బడ్జెట్? ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగిన ఈక్వేషన్స్ ఇవన్నీ చూసినాక కొంత ఆసక్తి ఉంది దేశవ్యాప్తంగా ప్రజలకి, అలానే వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉందనిపించింది? రీసెట్ అయ్యారండి బీజేపీ వాళ్ళు రీసెట్ అయ్యారు. సెట్టింగ్లోంచి బయటికి పోయి ఇష్టానుసారం చేసిన తర్వాత 10 ఏళ్ళు అరాచకం. ఒక రకంగా కార్పొరేట్లకు 6 కార్పొరేట్లకి ఒక అరడజను సుమారుగా కార్పొరేట్ సంస్థలకి జాతీయ ఆస్తిని కట్టబెట్టడమే కార్యక్రమంగా 10 ఏళ్ళు చేసిన తర్వాత జనాలు కొట్టిన దెబ్బకి 240 సీట్లకు పడిపోయి సొంత మెజారిటీ రాక రెండు పక్కన 2 క్రచెస్ పెట్టుకుని, ఒక పక్కన టీడీపీ, ఒక పక్కన నితీష్. ఈ రోజు మళ్ళీ దోవలోకి రావాలని, ప్రజలను మర్చిపోతే కుదరదనేది ఒకసారి గుర్తు చేశారు జనం. మళ్ళీ గట్టిగా సెట్ అయ్యారు కాబట్టి దిద్దుబాటు బడ్జెట్ ఇది. ఒక మాటలో చెప్పాలంటే మరి ఎంతవరకు దిద్దుకుంటారో వాస్తవంలో, ఎందుకంటే చాలా డ్యామేజ్ చేశారు కాబట్టి మళ్ళీ దిద్దుబాటు అంటే వెనక్కి రీసెట్ అవటం ఎంత అవుద్దో చూడాలి. కానీ ఓ ప్రయత్నం అయితే ఉంది దీనిలో. మీరు బిగినింగే నిర్మలా సీతారామన్ గారు దీన్ని వ్యవసాయ బడ్జెట్ గా, వ్యవసాయం మీద చాలా చెప్పారు, చాలా సుదీర్ఘంగా చెప్పారు. చాలా బాగుంది కూడా కొంత. అదైతే జాతీయ ఉపాధి హామీ పథకం గురించి ఇంకా డేటా నా దగ్గర లేదు ఇమీడియట్ గా. దానికి ఎంత కేటాయిస్తారని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యవసాయ బడ్జెట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగమే కాదు, రైతు కూలీలు చాలా పెద్ద ఎత్తున ఉంటారు, పేద జనం. వాళ్ళకు కూడా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆదాయాలు ఈ రోజు, వాళ్ళ పరిస్థితి కూడా ఏం బాగాలేదు. జాతీయ ఉపాధి హామీ పథకం ఈ 10 ఏళ్లలో బాగా నిర్వీర్యం అయిపోయింది. దానివల్ల మీరు ఆ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సరే, అదొకటి జరగాలని కోరుకుందాం. అది ఉందేమో బడ్జెట్ లో ఎంత కేటాయింపు. వ్యవసాయానికి అలానే యువతరానికి సంబంధించి ఉపాధి కల్పన బాధ్యతను ఈ బడ్జెట్ తీసుకుంది అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. వాస్తవానికి ఆ రిఫ్లెక్షన్స్ ఉన్నాయా? వ్యవసాయం అదే ఫస్ట్ టైం అసలు బీజేపీ ఈజ్ నోన్ ఫర్ యాంటీ అగ్రికల్చర్. గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకమైంది అనేది బీజేపీ పాపులర్ గా దానికి ఉన్న ఇది. అది గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకమైంది అనేది మా గతంలో కూడా శిక్ష పడింది. వాజ్పేయి హయాంలో కూడా గ్రామీణ ప్రాంతాలను నెగ్లెక్ట్ చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా అలాగే దెబ్బతినే పరిస్థితి వచ్చి చౌదప్పి కన్నులోట పోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యత 70% మంది జనం, 6 లక్షల గ్రామాలు ఈ దేశంలో, కేవలం నగరాలు 6,000. 70% మంది జనం 6 లక్షల గ్రామాల్లో ఉన్నారు. 6,000 నగరాల్లో మిగతా 30% మంది అదే మన పట్టణ ప్రాంత వాసులు కానీ వీళ్ళు కానీ. సో ఏంటంటే రీసెట్ ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఎంతవరకు రీసెట్ అవుద్ది అనేది సరే. ఒకటి అగ్రికల్చర్ మీద ఫోకస్ బాగా పెట్టారు. తర్వాత ఇంకా మీరు దీనిలో ఏది మన యూత్ కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం లాగా 9 రకాల అదే ప్రైవేటు అదే స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, అర్బన్ డెవలప్మెంట్, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అన్నారు. ఏంటో మరి ఆ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏం చేస్తారు? సరే, ఇవన్నీ ఓవరాల్ గా ఏంటంటే చాలా ఉన్నాయి దీనిలో. క్లైమేట్ రిసిలియంట్ వెరైటీస్, అగ్రికల్చర్ విషయంలో క్లైమేట్ ని, అంటే వాతావరణం మారుతుంది ఈ మధ్యకాలంలో, కాబట్టి దాన్ని తట్టుకొని నిలబడగల వెరైటీస్ వస్తాయి అనేది తేవాలనేది ఒకటి. 109 వెరైటీస్ ఆ రకమైన తెస్తానన్నారు. అలాగే R&D మీద, అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఫోకస్ పెడతాం. దానిలో ప్రభుత్వం, ప్రైవేట్ 2 ఉంటాయి అనేది కూడా ఒకటి చెప్పారు. దానిలో ప్రధానంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు కూడా ఏం చెబుతున్నాయంటే, R&D మీద మీరు ₹1 ఖర్చు పెడితే, వ్యవసాయ రీసెర్చ్ మీద కనుక వ్యవసాయంలో మీరు ₹1 ఖర్చు పెడితే దానివల్ల ₹11 రిటర్న్ వస్తుంది. కానీ ఇతర రంగాల్లో ఎక్కడ పెట్టినా కానీ మీరు రూపాయి పెడితే ₹3, ₹4 ఇట్లా వచ్చేది తప్పితే అంత రిటర్న్ లేదు. కానీ వ్యవసాయం మీద పెడితే కనుక అంత రిటర్న్ వస్తుందని. అయితే వ్యవసాయం మీద పెడితే అంత రిటర్న్ వస్తుంది సరే, ఎవరికి సరే, అది కాసేపు పక్కన పెడితే ఏంటంటే నేషనల్ జీడిపి పరంగా చూపించుకుంటారేమో కానీ రైతుల జీవితాలు మెరుగుపడటానికి కావాల్సినటువంటి విషయాల్లో మరి ఏమన్నా ఆలోచిస్తారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఈ రోజు మీరు ఉత్పత్తి పెంచండి అంటారా రైతు ఉత్పత్తి బాగా పెంచితే ధరలు పడిపోతున్నాయి, సప్లై పెరిగి, దానివల్ల నష్టపోతున్నాడు రైతు. దానికంటే కూడా మీరు ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా, రైతుకు గిట్టుబాటు ధర లేకుండా, ఎందుకంటే రైతు తన ధర డిసైడ్ చేసుకునే పరిస్థితి లేదు. మార్కెట్లో దళారులు, వ్యాపారులు వీళ్ళంతా డిసైడ్ చేసేస్తున్నారు రైతుకి ఇచ్చే ధర. కాబట్టి ఆ దిశగా కూడా ఒక ప్రయత్నం అనేది మినిమం సపోర్ట్ ప్రైస్. బట్ దీనిలో ఆలోచన లేదు, అది వాళ్ళు తేలిగ్గా చేస్తారని కూడా వీళ్ళు ఎవరు నేను అనుకోవట్లా. రైతాంగం, యువత ప్లస్ వెల్ఫేర్, సంక్షేమం అనే దానికి ఈసారి బడ్జెట్లో చోటు దక్కిందా, ఎంతవరకు దక్కిందని అనుకోవచ్చు? చెప్తున్నాగా, అది అంటే సంక్షేమం అంటే
సంక్షేమం దిశగా కొన్ని ఉన్నాయి ప్రయత్నాలు. ఉపాధి కల్పన మెయిన్ గా పెట్టారు. సంక్షేమం అంటే ఇది మన మామూలు 80 లక్షల మందికి, అది 88 కోట్ల మందికి, 80 కోట్ల మందికి సారీ, ఆ బియ్యం గోధుమలు ఇస్తామన్న పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన ఉంది కదా, 80 కోట్ల మందికి బియ్యం గోధుమలు ఎన్నాళ్ళు ఈ బియ్యం గోధుమలతోనే అయిపోదు కదా తెల్లారు జీవితం. కాబట్టి అది ఒకటి చెప్తున్నారు పదే 5 సంవత్సరాల పాటు. అది బిగినింగ్ లో అది కూడా చెప్పినట్టున్నారు 5 సంవత్సరాల పాటు ఇంకా దాన్ని కంటిన్యూ చేయబోతున్నాం అని. సరే చెయ్యండి, కానీ ఇప్పుడు బియ్యం గోధుమలతో సాటిస్ఫై అయ్యే పరిస్థితి అయితే సమాజంలో లేదు. యాస్పిరేషన్స్ పెరిగినాయి, పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ హెల్త్ కాస్ట్లీ అయినాయి, అన్ని సమస్యలు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ లో కొన్ని రకరకాల ఇనిషియేటివ్స్ ఉన్నాయి, హెల్త్ గురించి కూడా ఏదో ఇనిషియేటివ్ ఉంది, కానీ అది ఎంతవరకు ఏంటనేది సరే గ్రౌండింగ్. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఈ మధ్య కాలంలోనే ఒక పుస్తకం వచ్చింది గుజరాత్ మోడల్ మీద. మోడీ గారు గుజరాత్ లో ఏ మోడల్ అయితే అనుసరించారో అదే మోడల్ ని నేషనల్ వైడ్ గా గత 10 ఏళ్లుగా ప్రాక్టీస్ చేశారు. ఆ మోడల్ ఏంటంటే కొంతమంది కార్పొరేట్లు ఎంపిక చేసుకుని వాళ్ళని పెంచడం, మెగా ప్రాజెక్టులు కార్పొరేట్లు పెంచడం, ఎంఎస్ఎంఈని నెగ్లెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ. అలాగే గుజరాత్ లో ఎడ్యుకేషన్, హెల్త్, పోవర్టీ రిడక్షన్ కూడా నిర్లక్ష్యం చేయబడ్డాయి. పేదరిక నిర్మూలన అన్ని నిర్లక్ష్యం చేయబడ్డాయి. పై వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా అనుసరించే విధానాలే అనుసరించారు. అదే విధానాలు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్నారు అనేది జెఫర్సన్ లాంటి పేరు ఆయన పుస్తకం రాశారు ఈ మధ్య లేటెస్ట్ గుజరాత్ మోడల్ మీద. అయితే మరి అదే మోడల్ నేషనల్ వ్యాప్తంగా అనుసరించడం వల్ల గత 10 ఏళ్లలో విపరీతంగా అసమానతలు పెరిగినాయి దేశంలో. అసమానతలు పెరిగిపోయినాయి. కాబట్టి వీటిని అడ్రస్ చేసే బాధ్యత ఆయన మీద ఉంది. ఈ రోజు మళ్ళీ 3వ గెలిచారు కాబట్టి నేను అనుకుంటున్న నిజానికి మోడీ గారికి మొదటిసారి దొరికిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని అట్లీస్ట్ ఇట్లాంటి బడ్జెట్ ఒకటి కనీసం వేసుకుంటా వస్తే గత 10 ఏళ్ల కాలంలో ఈ మాత్రం ప్రయారిటీస్, ఈ మాత్రం స్పష్టత, ఈ మాత్రం ప్రజలకు అనుకూలంగా ఉన్నట్లుగా కొంత అయినా ఉండే తీరులో ఉండేటట్లయితే అసలు 3వ ఆయనకి ఇంతగా ఓడిపోయే పరిస్థితి అయితే నేను వచ్చేది అనుకోవటం. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి పాపారావు గారు? అంటే ఆంధ్రప్రదేశ్ ఏమో మీరు అన్నట్టుగా అటు టీడీపీ కూటమి ప్రభుత్వమే ఉన్నటువంటి పరిస్థితి, దానిపైన ఆధారపడి కేంద్రంలో కూడా ప్రభుత్వం నడుస్తుంది. తెలంగాణకి వచ్చినటువంటిది ఏంటి? విభజన హామీల గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావించింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో. సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలకి ఏమొచ్చింది? తెలుగు రాష్ట్రాలకి తెలంగాణకి ఏమైందో తెలియదు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళది కాదు. టీడీపీ మీద ఆధారపడి ఉన్నారు ఏపీలో. కాబట్టి టీడీపీ అడిగినవి అన్ని ఇచ్చారు. దానిలో నిస్సందేహంగా ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అడిగారు, ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాంప్ట్ గా పూర్తి చేయడం తొందరగా అనేది ఒకటి డిమాండ్ ఉంది. దానికి సంబంధించి కూడా చాలా కన్సిడరేషన్ తో వ్యవసాయ ఉత్పత్తి కూడా పెరుగుద్ది, మన సంతోషం దేశానికి కూడా మంచిదని చెప్తా అది ఓకే చేశారు. తర్వాత వెనకబడ్డ ప్రాంతాలకి అభివృద్ధి నిధులు ఇచ్చారు. ఏది ప్రకాశం జిల్లా కానీ, రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ చేస్తా ఉన్నారు. అలాగే మీకు మరి ఇంకా ఉన్నాయి కదా, అమరావతి చెప్పాను కదా. ఇక ఓవరాల్ ఏంటంటే చంద్రబాబు గారు ఏదో అడిగారో దరిదాపు అన్ని ఇచ్చినట్టే ఉన్నారు. దానిలో నాకు తెలిసి అయితే ఏమి సస్పెషన్లు ఏం లేవు. దే మస్ట్ బి వెరీ హ్యాపీ. తెలుగుదేశం వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నితీష్ కూడా బాగానే ఇచ్చారని విన్నాను. డీటెయిల్స్ అయితే నా దగ్గర ఇమీడియట్ గా లేవు. అంటే ప్రత్యేక హోదా అనేటువంటి చర్చ పైన ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా డిస్కషన్ జరిగింది. బీహార్ అడిగింది, ఆంధ్రప్రదేశ్లో విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ అడిగింది, ఒరిస్సా నేతలు అడుగుతున్నారు. ఇట్లాంటి డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు కానీ కేటాయింపులు కానీ చూస్తే ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఇక పక్కన పెట్టేసినట్టు. ఎందుకంటే గుజరాత్లో కూడా డెవలప్మెంట్ మోడల్కి సంబంధించి వరద నివారణ కోసం నిధులు ఇచ్చారు. అలానే నలంద యూనివర్సిటీని టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తామని నిధులు ఇచ్చారు. ఇటువంటి ప్రపోజల్సే వచ్చినాయి. అంటే ప్రత్యేక హోదా అనే అంశం ఇక కేంద్ర ప్రభుత్వం దృష్టిలో లేనట్టుగానే చూడొచ్చా? సరే, వాళ్ళు ఎప్పటి నుంచో ఫైనాన్స్ కమిషన్ పేరు చెప్పి, నీతి ఆయోగ్ పేరు చెప్పి ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వమంటున్నారు. సరే మరి చంద్రబాబు అయితే అడగటం ఆపేశాడు ఆ విషయం. ఇక సరే ఏదో చచ్చినోడి పెళ్లికి వచ్చింది కట్టం అనుకున్నాడు. మరి ఏమి రాజీలు ఉన్నాయేమో తెలియదు, కానీ ఆయన ఇమీడియట్ గా ఆయన ఆ దిశగా అయితే ఏమి అడగట్లా. కాబట్టి ఇవ్వకపోవడం కూడా న్యాచురల్. అడగలేదు కాబట్టి ఇవ్వలేదు, కానీ అడిగిన నితీష్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక పాలసీగా వాళ్ళు డిసైడ్ అయ్యారు అనేది ఒకటి. నితీష్ కూడా ఇవ్వాల. అలాగే ఒడిశా కూడా ఈ మధ్య అడిగినట్టుంది. ఇంతమంది అడిగిన తర్వాత అది కూడా చూపిస్తారు. మీకు ఇస్తే అందరూ అడుగుతారు అనేది కూడా కారణంగా చూపిస్తారు. కాబట్టి సో మేబీ చూద్దాం. ఇప్పుడు ఒకటే సార్ ఇప్పుడు ఏంటంటే మోడీ చాలా కిందకి దిగి వచ్చాడు, నేలకు దిగాడు. రాజీవ్ పట్ట కూడా నేర్చుకున్నాడు. మోడీ రాజీ పడగలడా లేడా అని నిన్నటిదాకా మనందరికీ సందేహం. ఆయన తిరుగులేని నాయకుడిగా చలామణవటం కానీ, అహంకారం అనే మాట కానీ, ఏదైనా కానీ రాజీ పడగలడా అనేది చాలా సందేహాలు చాలా మందికి ఉన్నాయి. నిన్నటిదాకా ఆయన స్పీచెస్ కానీ, క్యాబినెట్ కూర్పు దగ్గర నుంచి అన్నిట్లో ఆయన ఏమి మారలేదు అనేది వచ్చింది. కానీ ఈ బడ్జెట్ చూస్తే మాత్రం
మారక తప్పదు ఎవరికైనా అని చెప్పి ఒకటి మరి ఆర్ఎస్ఎస్ ప్రభావం కావచ్చు, ఆర్ఎస్ఎస్ కూడా గట్టిగానే ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా దిగారు కాబట్టి మరి ఏదైనా కావచ్చు, కానీ పునాది మళ్ళీ సరే ఏదైనా కొంత రీసెట్ అయితే దేశానికి కూడా మంచిది. 10 ఏళ్లలో డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ రివైవ్ చేయగలిగితే. ఎందుకంటే నాకు గుర్తున్న దానిలో నేను ఆర్ఎస్ఎస్ ని సమర్థించడానికి కాదు, కానీ మీకు జిఎస్టీ వచ్చినప్పుడు కూడా ఈ స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ తాలూకు ఒక ఫ్యామిలీలో ఆ సంఘ పరివారంలో ఉండేవాళ్ళు చెప్పారు, జిఎస్టీ వస్తుందంటే చిన్న వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, పారిశ్రామికవేత్తల్లో చిన్న పారిశ్రామికవేత్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. అది పరిస్థితి రోజు భయపడిపోతున్నారు, పోతాం సీల్ నుంచి వెళ్ళిపోతాం, వ్యాపారం చేయలేము, లేకపోతే పరిశ్రమ నడపలేము. అదే జరిగింది. అక్కడ ఏంటంటే వాళ్ళు మరి బహుశా వాళ్ళు కనుక దీన్ని ఇలాగే సస్టైన్ చేయగలిగితే బీజేపీ వాళ్ళు అంతా రివైవ్ అయ్యే అవకాశం. ఎందుకంటే చేసిన తప్పులు మర్చిపోరు, పైగా నిరుద్యోగాన్ని పరిష్కారం చేయడం కూడా అంత ఈజీ కాదు ఈ దేశం. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దానికి వేరే విధానాలు కావాలి, ఈ విధానాలు సరిపోవు. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఇది దిద్దుబాటు బడ్జెట్గా చూడాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో ఒక మంచి నిర్ణయం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 3.0 ప్రభుత్వం తీసుకున్నట్టుగా చూడొచ్చు అన్నారు. అలానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల విషయంలో కొంత ఊరట లభించింది. ఇక తెలంగాణకి ప్రస్తుతానికి బడ్జెట్ లెక్కల్లో క్లారిటీ వచ్చిన తర్వాత తెలంగాణకి ఏమేమి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరిగాయనేది చెప్పగలుగుతాము. అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా పునర్నిర్మాణం అనేది ముఖ్యం కాబట్టి బడ్జెట్ పైన ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఒక రాష్ట్రానికి సంతృప్తికరమైనటువంటి విధానం, మరొక రాష్ట్రానికి వచ్చేసరికి కొంత అశనిపాతం అయినటువంటి పరిస్థితి ఉందనేది ఆర్థికవేత్తగా పాపారావు గారు చేసినటువంటి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.